వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. తెలుగు సినిమా మార్కెట్ ను దశ దిశలా వ్యాప్తింపజేసిన సినిమా బాహుబలి. ఇండియన్ సినిమా హిస్టరీలో కొత్త కలెక్షన్ల రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతున్న బాహుబలిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని తెలుగు సినిమా మార్కెట్ మరింతగా ముందుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. కాగా ఆ ప్రభావం రానున్న రోజుల్లో పెద్ద హీరోలు నటించిన సినిమాలన్నింటికీ భారీగా ఉపయోగపడడం ఖాయంగా కనిపిస్తుంది. కాగా పెద్ద హీరోలు నటిస్తున్న సినిమాల టార్గెట్ కూడా ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయింది అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కాగా ఇప్పుడు ఆ ప్రభావం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జై లవకుశపై కూడా పడిందట. అత్యంత భారీ ఎత్తున రూపొందుతున్న ఈ సినిమా ఖచ్చితంగా ఎన్టీఆర్ ఖాతాలో 100 కోట్ల సినిమాగా మారుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు మార్కెట్ పెరిగిన దృష్ట్యా, అలాగే రోజుకు 5 షోలు వేసుకునే వెసులుబాటు, టికెట్ రేట్లు భారీగా పెంచుకునే అవకాశం ఉండటం, ఈ సినిమా యూనివర్సల్ పాయింట్ తో తెరకెక్కుతుండటంతో అన్ని భాషల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉండటం సినిమాకు మరింత ప్లస్ పాయింట్ గా మారి ఖచ్చితంగా టోటల్ రన్ లో 150 కోట్లకు పైగా షేర్ అందుకోవడం ఈ సినిమా టార్గెట్ అంటూ ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. మరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన క్రేజ్ తో ఈ మార్కును అందుకుంటాడో లేదో సెప్టెంబర్ 1 వరకు ఆగితే తెలుస్తుంది. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.